మిత్రులారా, బాప్తిస్మం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, అది ఒక వ్యక్తి జీవితంలో జరిగే అత్యంత అద్భుతమైన ఆత్మీయ విప్లవం. మనం చేసిన పొరపాట్లు, మనల్ని వేధిస్తున్న గతం, మోస్తున్న పాపభారం నుండి విముక్తి పొంది దేవుని బిడ్డగా కొత్త జన్మను పొందే గొప్ప అవకాశమిది. బైబిల్ సెలవిస్తున్నట్లుగా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినప్పుడు మన పాపాలు కడిగివేయబడి మన మనస్సాక్షి పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేయబడుతుంది. నీటిలో మునిగినప్పుడు మన పాత స్వభావం, లోక ఆశలు సమాధి చేయబడతాయి. తిరిగి నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు క్రీస్తు పునరుద్ధాన శక్తితో నూతన సృష్టిగా మనం జన్మిస్తాం. ఇది దేవునితో మనం చేసుకునే ఒక పవిత్రమైన నిబంధన. బాప్తిస్మం ద్వారా మనం దేవుని కుటుంబంలో సభ్యులమవుతాము. ఆయన మనకు తోడుగా ఉండేందుకు పరిశుద్ధాత్మను వరంగా ఇస్తాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్న దేవుని వాగ్దానం ప్రకారం ఇది మనకు నిత్యజీవానికి నిశ్చయితనిస్తుంది. లోకంలోని ఏ సంపద ఇవ్వలేని మనశ్శాంతిని, పరలోకపు పౌరసత్వాన్ని బాప్తిస్మం మనకు ప్రసాదిస్తుంది. మీరు మీ పాత జీవితానికి స్వస్తి చెప్పి దేవుని అపారమైన ప్రేమలో పాలుపంచుకోవాలనుకుంటే బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించండి. దేవుడు మీకోసం బాహువులు చాచి ఎదురుచూస్తున్నాడు. ఈరోజే ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోండి. నూతన జన్మ మరియు గత పాపాల నుండి విముక్తి. మిత్రులారా, మన జీవితంలో ఎన్నోసార్లు నా గతాన్ని ఎవరైనా తుడిచివేస్తే బాగుండు, నేను చేసిన తప్పుల నుండి నాకు విముక్తి దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. బాప్తిస్మం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, అది దేవుడు మనకు ప్రసాదించిన ఒక ఆత్మీయ పునర్జన్మ. మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మనం నీటిలో మునిగినప్పుడు మన పాత జీవితం, మన పాపాలు, మనల్ని వేధించే నేరారోపణలు అన్నీ ఆ నీటిలోనే కడిగివేయబడతాయి. లోకంలోని ఏ సబ్బు శుభ్రం చేయలేని మన అంతరాత్మను క్రీస్తు రక్తం బాప్తిస్మం ద్వారా పవిత్రపరుస్తుంది. ఇదొక కొత్త ఆరంభం, దేవుని కృపలో మనం మళ్లీ పసిపిల్లల్లా పుట్టే అద్భుత క్షణం. 2. క్రీస్తుతో ఏకమవ్వడం మరియు మరణంపై విజయం. బాప్తిస్మం తీసుకోవడమంటే మనం యేసుక్రీస్తుతో ఒక పవిత్రమైన బంధంలోకి అడుగుపెట్టడం. రోమీయులకు 6-4 ప్రకారం బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తు మరణంలో పాలుపంచుకుని ఆయనతో పాటు సమాధి చేయబడతాము. నీటిలో మునిగినప్పుడు మన పాత స్వభావం మరణిస్తుంది, కాని నీటిలో నుండి బయటకు వచ్చినప్పుడు క్రీస్తు పునరుత్థాన శక్తితో మనం నూతన జీవం పొందుకుంటాం. అంటే మరణం మనల్ని ఏమీ చేయలేదు. యేసు ఎలాగైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచారో, బాప్తిస్మం పొందిన విశ్వాసి కూడా మరణం తర్వాత నిత్యజీవానికి వారసుడవుతాడు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇప్పుడు మీరు ఒంటరివారు కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మీలో నివసిస్తూ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటారు. 3. పరిశుద్ధాత్మవరం మరియు ఆత్మీయ కుటుంబం. బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు మనకు ఇచ్చే గొప్ప బహుమానం పరిశుద్ధాత్మ. ఇది కేవలం బాహ్యమైన మార్పు కాదు, అంతర్గతమైన శక్తి. ఆ పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్తగా ఉండి కష్టాల్లో మనల్ని ఓదారుస్తుంది, బలహీనతల్లో మనకు తోడుగా నిలుస్తుంది. అంతేకాకుండా బాప్తిస్మం ద్వారా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని కుటుంబంలో సార్వత్రిక సంఘం సభ్యులమవుతాము. ఒంటరితనం అనే చీకటి నుండి బయటకు వచ్చి ప్రేమించే సహోదర సహోదరీల మధ్యకు మనం చేరుతాము. దేవుడు మనల్ని తన సొంత బిడ్డలుగా స్వీకరించి తన ఆస్తికి వారసులుగా చేసుకుంటాడు. ఈ లోకంలో మనకి ఎవరూ లేకపోయినా పరలోకపు తండ్రి తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడనే నిశ్చయత బాప్తిస్మం ద్వారా మనకు కలుగుతుంది. 4. రక్షణ, నిశ్చయత మరియు దేవుని పిలుపు. చివరిగా బాప్తిస్మం అనేది రక్షణకు ఒక గొప్ప ముద్ర. ప్రభువు స్వయంగా చెప్పారు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఇది పరలోక రాజ్యానికి మనకు లభించే పాస్పోర్ట్ వంటిది. లోకంలోని ఆస్తిపాస్తులు, హోదాలు మనకు శాశ్వతమైన నెమ్మదిని ఇవ్వలేవు, కాని బాప్తిస్మం ద్వారా కలిగే రక్షణ మనకు మరణం పట్ల భయం లేకుండా చేస్తుంది. స్నేహితుడా, దేవుడు ఈరోజే నీ హృదయ తలుపు తడుతున్నాడు. నీవు పడుతున్న వేదన, నీవు అనుభవిస్తున్న ఒంటరితనం ఆయనకు తెలుసు. నీ గతాన్ని క్షమించి నిన్ను తన కౌగిలిలోకి తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆలస్యం చెయ్యకు. దేవుని పట్ల నీ ప్రేమను, విధేయతను చాటుకోవడానికి బాప్తిస్మమే సరైన మార్గం. ఈ పవిత్రమైన నిర్ణయం నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఎన్నటికీ మార్చివేస్తుంది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందని, బాప్తిస్మం ద్వారా కలిగే రక్షణ భాగ్యంపై మీకొక స్పష్టత వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సత్యాలను
దేవుని వాక్యంలోని లోతైన మర్మాలను మరియు మీ విశ్వాస జీవితాన్ని బలపరిచే సందేశాలను మీరు మిస్ అవ్వకూడదని అనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ ఈ సువార్త మరెంతో మందికి చేరడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. పక్కనే ఉన్న గంట సింబల్ బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు రక్షణ అవసరమైన మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి దేవుని పనిలో పాలుపంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.